నమస్తే అందరికీ ఛానల్కి స్వాగతం। ఈరోజు రెసిపీ అయితే చిక్కుడుకాయతో కొంచెం డిఫరెంట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నా। దానికోసం అయితే ఒక 300 గ్రామ్స్ చిక్కుడుకాయ ఇలా వలిసి పెట్టుకున్నాను। తర్వాత మీల్ మేకర్ ఒక పావు కప్పు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని లేదా గిన్నె పెట్టేసిన నేనైతే కాలిపోయింది బాగా। ఇందులో ఆయిల్ అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసినాను। అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నాను। ఇందులో కూడా నేను ఉల్లిపాయ అయితే యూజ్ చేయటం లేదు। ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ కొత్తిమీర రెండు కలిపి ఆయిల్లో వేసుకుందాం। చిక్కుడుకాయ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక్కోలా వండితే తినడానికి కూడా బాగుంటుంది। కానీ ఏరేటప్పుడే దాన్ని కొంచెం చూసి నీట్గా ఏరేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది కదా। ఇది వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి। ఇది కొంచెం మగ్గినట్టు అయ్యేలోపు మనం ఒక పెద్ద సైజు టమాటాని అయితే కట్ చేసి పెట్టుకుందాం। ఆల్రెడీ మీల్ మేకర్ చిన్నదే కాబట్టి మామూలుగా నానబెడితే సరిపోతుంది। పెద్ద అయితే కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు చిక్కుడుకాయలోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసినాను। ఒక టేబుల్ స్పూన్ నిండా కారం కూడా వేసుకున్నాము। కారం ఉప్పు వేసిన తర్వాత మరోసారి అడుగంటకుండా ఇలా కలిపేసుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీల్ మేకర్ని అయితే వాటర్లోంచి తీసి మొత్తం వాటర్ అనేది పిండేసుకోవాలి। పిండేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి। నీరు ఉండి అలాగే వేయకూడదు। ఇవి మొత్తం వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా ఇందులో వేసుకోవాలి। వేసుకున్నాక మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచుకోవాలి। అంటే టమాటో కూడా ఇందులో మగ్గిపోతుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది। తర్వాత ఇందులోకి వాటర్ అయితే ఒక పెద్ద గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఉడకడానికి। వాటర్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। అంతలోపు ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండా నువ్వులు అయితే వేయించి పెట్టుకున్నాను। అలాగే ధనియాల పొడి కూడా ఇందులో వేసుకోవాలి। మిక్సీలో నువ్వులు ధనియాల పొడి రెండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి। ఇష్టం ఉన్నవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోవచ్చు। ఈ పొడిని కూడా మనం చిక్కుడుకాయ కూరలో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది। హెల్త్కి కూడా నువ్వులు పల్లీలు మంచిది కదా। ఈ పొడి వేసిన తర్వాత మరోసారి కలిపేసుకొని కూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచేసుకోవటమే। ఇంకా ఇలాంటి కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది। రైస్లోకి అయితే లిక్విడ్గా ఏదైనా సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటే బాగుంటుంది దీంతో పాటుగా తినడానికి। చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి।